నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. స్ట్రెస్ రిలీఫ్ అవ్వాలంటే కొంతమంది ఖచ్చితంగా బయటికి వెళ్ళాలేమో, లేదంటే ఒక టూర్ ప్లాన్ చేయాలేమో, ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవాలేమో అనుకునే వాళ్ళ చాలామంది. కానీ ఇంట్లో ఉంటూ కూడా స్ట్రెస్ రిలీఫ్కి చాలా రకాల మెథడ్స్ ఉంటాయి. అంటే మనకు కొంతమందికి కుకింగ్ చేయడం అనేది స్ట్రెస్ రిలీఫ్ అవ్వచ్చు, కొంతమందికి టీవీ చూడడము, కొంతమందికి ఇల్లు సర్దుకోవడము. అంటే డెఫినెట్గా ప్రతి ఒక్కరి ఇంట్లలో అన్ని రోజులు నీట్గా ఉండదు కదా. సో ఖచ్చితంగా మనము క్లీన్ చేసుకోవాల్సిన ర్యాక్స్ కానీ కబోర్డ్స్ కానీ చాలా ఉంటాయి. సో అవన్నిటిని క్లీన్ చేసుకుంటూ కూడా మనము హ్యాపీగా అంటే స్ట్రెస్ రిలీఫ్ లాగా ఫీల్ అవ్వచ్చు. అలాంటి ఎగ్జాంపుల్స్ అనమాట ఇవి. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి రీడింగ్, ఒకరికి రైటింగ్, ఒకరికి వాళ్ళ ఇంట్లో వస్తువులన్నీ సర్దుకోవడం, ఇలా చాలా రకాలు ఉంటాయి. సో స్ట్రెస్ రిలీఫ్ కోసం ఎక్కడికో వెళ్ళాలి, ఇంట్లో మనకు కుదరదేమో అని మాత్రం అనుకోకండి. బట్ నాకైతే స్ట్రెస్ రిలీఫ్ ఖచ్చితంగా వంటనే అండి. సో ఏదన్నా బోరు కొట్టినప్పుడు అంటే ఆ పూటకి సంబంధించి స్పెషల్గా వంటలు చేయడం అనేది నాకు స్ట్రెస్ రిలీఫ్. మీకు కూడా అలాగే అయితే కనుక సో ఈరోజు ఒక అద్భుతమైన వంటతో మనం మొదలు పెట్టబోతున్నాము. సో పేరేంటో తెలుసా? పెసరపప్పు పనీర్ ఊతప్పం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పెసరపప్పు పనీర్ ఊతప్పం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న పెసరపప్పు 1 కప్పు, పచ్చిమిర్చి 4, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, క్యారెట్ తురుము 1 కప్పు, పనీర్ తురుము 1 కప్పు, ఉల్లికాడలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. పెసరపప్పు పనీర్ ఊతప్పం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో ఇక్కడ మనం పెసరపప్పు నానబెట్టుకున్నాము, పనీర్ని బాగా ఇలా చిదుముకొని పెట్టేసుకున్నాం. సో అది మనం చేసిన పని. సో పెసరపప్పు పనీర్ ఊతప్పం అంటే పెసరపప్పు చాలా మంచిది. అంటే నార్త్ వైపు ఎక్కువగా పెసరపప్పే వాడతారు. అండ్ మనం ఏంటంటే పిల్లలకి చేసేటప్పుడు కిచిడి చేస్తూ ఉంటాం కదా మెత్తగా. సో అలాంటప్పుడు మనం పెసరపప్పు ఎక్కువగా వాడుతూ ఉంటాం. మంచి చలువ, గ్యాస్ తక్కువ, చలువ చేస్తుంది, మంచిది. అలాగే ఇప్పుడు మనం పనీర్ కాంబినేషన్లో వాడుతున్నాం ఇది. సో మామూలుగా పెసరపప్పుతో ఊతప్పం అంటే మనం చాలా సందర్భాల్లో వేసుకుంటాం. కొంతమంది రెడీమేడ్గా దోశ వేసుకోవాలి అంటే పెసరపప్పుని గ్రైండ్ చేసేసి అందులో మిక్స్ చేసి వేసుకుంటారు. కానీ పనీర్ కాంబినేషన్లో ఎలా ఉంటుంది? సో పనీర్ అనేది బేసిక్గా శాకాహారం మాత్రమే తీసుకునే వాళ్లకు కండరాల పుష్టిని పెంచుకోవాలి అంటే ఒకటి పనీర్. సో ఎందుకంటే అది ఎముకలకి మంచి శక్తినిస్తుంది, ఎముకలు దృఢంగా చేస్తుంది, మంచి కాల్షియం కంటెంట్, మంచి ఫ్యాట్ ఉంటుంది, తర్వాత రక్తపోటును తగ్గిస్తుంది, చర్మానికి జుట్టుకు చాలా మంచిది, మధుమేహంతో ఉన్న వాళ్లకు మంచిది. సో ఓవరాల్గా మంచి ఎనర్జీ, మంచి ఇమ్యూనిటీ, అన్ని రకాలుగా కూడా మనకు పనీర్ అనేవి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ముఖ్యంగా శాకాహారం తీసుకునే వాళ్ళకి పెసరపప్పును మాత్రం ఒక 2 అవర్స్ నానబెట్టుకుంటే చాలు. అంటే మనం ఉదయాన్నే లేచి ఒక 6 o'clock నానబెట్టుకుంటే 8 o'clockకి మనం ఈ వంట తయారు చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. సో ఈ మిక్సింగ్ బౌల్లో ఫస్ట్ నానబెట్టుకున్న పెసరపప్పు ఏదైతే ఉందో అది వేసుకుందాం. సన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు, అలాగే కాస్త జీలకర్ర. సో వీటన్నిటినీ కూడా మనం చక్కగా రుబ్బేసుకుందాం. గట్టిగానే, అసలు నీళ్లు పోయాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఇదిగోండి ఇక్కడే మనకు ఆల్రెడీ కొంత నీరు కనిపిస్తుంది కాబట్టి నాకు తెలిసి నీళ్ళు అయితే పోయాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత కాబట్టి మనకు పనీర్ అవన్నీ కూడా మనం యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఏమైనా మిక్స్ చేసుకోవచ్చు. కానీ ప్రస్తుతానికి మాత్రం ఏమీ అవసరం లేదు. సో దీన్ని చక్కగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. అండ్ ఆ తర్వాత ఈ పెసరపప్పు పనీర్ ఊతప్పంలో ఏమేమి వేస్తానో అవన్నీ కూడా చెప్పేస్తాను. ఇదిగోండి ఇలా చక్కగా పెసరపప్పు, అల్లం ముక్కలు, జీలకర్ర వేసుకొని రుబ్బేసుకున్నాం. సో ఇప్పుడు ఇందులో ఏమేమి యాడ్ చేసుకోవాలి అంటే ఉల్లికాడలు, సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు, ఆ తర్వాత కాస్త పసుపు, పసుపు వేసాక రంగు మాత్రం అసలు భలే మారిపోతుంది. అంటే మనకు ఆ ఊతప్పం, ఆ దోశ ఏది చేసినా కూడా రంగు అయితే ఫుల్ మారిపోతుంది. సో ఆ తర్వాత కాస్త క్యారెట్ తురుము. అంటే కొంతమందికి ఊతప్పం పైనుంచి అలా వేసుకోవడం అలవాటు, మీ ఇష్టం. సో మీరు క్యారెట్ తురుము వరకు ఊతప్పం 2 వైపులా వేగాక పైనుంచి అలా వేసుకుంటే కూడా బాగానే ఉంటుంది. మనం మామూలుగా పెసరట్టుకు వేసుకుంటాం కదా, ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు అలా వేసుకున్నా కూడా పర్వాలేదు. ఆ తర్వాత కాస్త ఉప్పు. సో ఇంతవరకు పనీర్ వేయలేదేంటి అని మీరు చూస్తున్నారు కదా, చెప్తాను. ఆ తర్వాత కాస్త కొత్తిమీర. అయితే పనీర్ ఎప్పుడూ కూడా ఇట్లా పిండి రూపంలో వేసేసి అలా ఊతప్పం వేస్తే టేస్ట్ మొత్తం పోతుంది. సో పనీర్ ఎప్పుడూ కూడా ఏంటంటే ఒకవైపు వేగాక అలా పైనుంచి వేసుకుంటేనే బాగుంటుంది, చీజ్ లాగా.
ఇప్పుడు మనం చీజ్ని ఎలాగైతే చిదిమేసి వేసేస్తామో అలాగే పనీర్ని కూడా వేయాలి. అప్పుడే అసలైన రుచి అనేది మనం తిన్నప్పుడు అలా పైనుంచి మనకు తెలుస్తూ ఉంటుందన్నమాట. సో పనీర్ తురుము లాస్ట్లో వేస్తాను. సో ప్రస్తుతానికి మాత్రం స్టవ్ వెలిగించేస్తున్నాను. మనకు కొంచెం పెనం లైట్గా వేడెక్కిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఊతప్పంలో కాస్త వాటర్ యాడ్ చేసుకుందామండి. కొంచెం లైక్ ఏమైనా తక్కువ పడిందేమో అనిపిస్తుంది. సో పెనం కూడా మనకు లైట్గా వేడెక్కింది కాబట్టి ఇదిగోండి పిండి మాత్రం రెడీగా ఉంది. చాలా సింపుల్గా, అంటే పెసరపప్పుని ఒక గంట సేపు నానబెట్టుకుంటే చాలు. ఓకే, సో వేడి నీళ్ళలో నానబెట్టుకుంటే ఇంకా హ్యాపీ కదా. సో చక్కగా పెసరపప్పు నానబెట్టేసుకున్నాము, అల్లం అన్నీ వేసేసుకున్నాము, క్యారెట్ తురుము వేసేసుకున్నాము. సో అంతే, చాలా సింపుల్గా సాత్వికంగా అతి తక్కువ టైంలో మనం చేసుకోవచ్చు అనమాట ఇది. ఓకే, సో ఇప్పుడు ఇది ఊతప్పం లాగా కొంచెం లావుగా వేసేసుకుందాం. ఒకసారి మనకు కొనాలన్నీ కూడా ఒకసారి తట్టితే మనకి ఇక్కడ కొంచెం ఎత్తులు లేకుండా ఉంటాయి, నీట్గా వచ్చేస్తుంది ఫ్లాట్గా. సో ఇప్పుడు ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా కాస్త నూనె వేసుకుంటూ రెండు వైపులా కాల్చుకోవాలి. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను కదా పన్నీర్ తురుమును నేను చివరిలో వేస్తా అని చెప్పి, ఇదిగోండి పన్నీర్ని మనం చిదిమి పెట్టుకున్నాం ఆల్రెడీ. సో ఇలా చిదుముకున్న పన్నీర్ తురుమును ఇలా పైనుంచి వేసుకొని ఒక్కసారి తడదాం. అప్పుడు కొంచెం ఇది పచ్చిపచ్చిగా ఉన్నప్పుడే ఏంటంటే మనము వేసామనుకోండి అతుక్కుంటుంది విడిపోకుండా. మరి ఎక్కువ కాదు, జస్ట్ లైట్గా అలా ట్యాప్ చేయాలన్నమాట. ఇప్పుడు కొంచెం అలా పైనుంచి కాస్త నూనె వేసుకుంటే బాగుంటుంది. సో ఇది సిమ్లో పెట్టి చక్కగా మీరు మూత పెట్టే ఉడికిస్తారో మామూలుగానే చక్కగా అటు ఇటు కాల్చుకుంటారో చూసుకోండి, అది మీ ఇష్టము. ఇది ఒక 1-2 మినిట్స్ టైం పడుతుంది. మీ అందరి కోసం ఈ చిట్కా. అమృతంలో మీ అందరి కోసం ఒక చక్కటి చిట్కా. సాధారణంగా వంట చేసుకునే వాళ్ళకి ఎక్కువగా ఈ ఇబ్బంది ఎదురవుతూ ఉంటుంది. వాళ్ళు వేసుకునే బట్టల మీద నూనె చిమ్ముతూ ఉంటుంది, నూనె మరకలు అలా ఉండిపోతూ ఉంటాయి, ఎంత ఉతికినా పోవు, ఆ డ్రెస్ వేస్ట్. అలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే నూనె పడ్డ మరకలు ఉన్నటువంటి ఆ దుస్తులు ఏవైతే ఉన్నాయో దాని మీద కాస్త వెనిగర్ వేయండి. ఒక్క 10 నిమిషాల పాటు అలా నానబెట్టేసేయండి. ఆ తర్వాత ఉతకండి. అప్పుడు ఖచ్చితంగా నూనె మరకలు చాలా వరకు తగ్గిపోతాయి. హ్యాపీగా ఆ డ్రెస్ని మీరు మరలా వాడుకోవచ్చు. ఈ చిట్కా ఎవరెవరికైతే అవసరమో తప్పకుండా ట్రై చేయండి. మనం చక్కగా పెసరపప్పు, అల్లం ముక్కలు అన్నీ కూడా రుబ్బేసుకున్నాము. సో పైనుంచి చూసారా మనం పనీర్ వేసాం అండ్ నూనెతో 2 వైపులా కాల్చుకున్నాం. సో చక్కగా ఇదంతా కూడా బాగా రంగు కూడా మారేంత వరకు కాలిపోయింది. సో ఆఫ్ చేసేసాను. 2 వైపులా చక్కగా కాల్చేసుకున్నాం కాబట్టి ఇక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే. చక్కగా వేడివేడిగా కరకరలాడే పెసరపప్పు పనీర్ ఊతప్పం రెడీ అండి. సో చాలా చాలా టేస్టీగా 100% ఉంటుంది. అంటే కొన్ని వంటలు చూసిన వెంటనే మనం చెప్పొచ్చు ఇది 100% బాగుంటాయని. కొన్ని ఏంటి అంటే మనం ఎలా చేసామో అది టేస్ట్ చూస్తే తప్ప మనం చెప్పలేమన్నమాట. బట్ ఇదైతే సూపర్గా ఉంటుంది, ఎందుకంటే పనీర్ వేసాం కాబట్టి. ఈ విషయం నాకు బాగా తెలుసు. సో మరి దీన్ని మీరు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పెసరపప్పు పనీర్ ఊతప్పం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న పెసరపప్పు 1 కప్పు, పచ్చిమిర్చి 4, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, క్యారెట్ తురుము 1 కప్పు, పనీర్ తురుము 1 కప్పు, ఉల్లికాడలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. పెసరపప్పు పనీర్ ఊతప్పం తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో నానబెట్టుకున్న పెసరపప్పు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, జీలకర్ర వేసి మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత ఉల్లికాడలు, పసుపు, క్యారెట్ తురుము, సరిపడా ఉప్పు, కొత్తిమీర వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వ వేడి చేసుకుని కలిపి పెట్టుకున్న పిండిని ఊతప్పం లాగా వేసుకుని పైనుంచి పన్నీర్ తురుము వేసి నూనెతో 2 వైపులా కాల్చుకుని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పెసరపప్పు పనీర్ ఊతప్పం రెడీ. పెసరపప్పు పనీర్ ఊతప్పం ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. పనీర్ పీస్ కూడా ఇక్కడ ఉంది కాబట్టి బాగుంది. పెసరపప్పు టేస్ట్ చాలా బాగా తెలుస్తుంది. బాగుందండి.
అంటే మెయిన్ పెసరపప్పే డామినేటింగ్, అంటే ఆ పిండి అంతా మనకు పెసరపప్పు పిండే. సో దాని మీద నుంచి మనకు ఆ పన్నీర్ రుచి చాలా సాత్వికంగా ఉంది. ఎక్కువ ఉప్పులు కారాలు కూడా ఏం తెలియట్లేదు, ఎందుకంటే నేను వేసింది కూడా కొంచెం తక్కువే అనుకోండి. పచ్చిమిరపకాయలు కూడా చాలా బాగుందండి, వెరీ వెరీ టేస్టీ. అండ్ టేస్టీ ఎలా ఉందంటే కమ్మటి టేస్ట్ అనమాట. సో పిల్లలు అయితే చాలా ఇష్టపడి తింటారు. అండ్ వాళ్ళకి ఎప్పుడు రొటీన్గా చేసే దోశలే కాకుండా ఇలా కూడా చేసి పెట్టండి, చాలా ఎంజాయ్ చేస్తారు. కొంచెం టైం కేటాయించాలంతే. సో నెక్స్ట్ వంట పేరేంటో తెలుసా? మష్రూమ్ సుక్కా. మరి ముందుగా మష్రూమ్ సుక్కా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మష్రూమ్ సుక్కా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కారం 2 టేబుల్ స్పూన్లు, ధనియాలు 3 టేబుల్ స్పూన్లు, మిరియాలు 1 కప్పు, లవంగాలు కొద్దిగా, యాలక్కులు కొద్దిగా, సోంపు 1 టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క కొద్దిగా, మెంతులు కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 3, అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు 1/2 టేబుల్ స్పూన్, మష్రూమ్ ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1/2 కప్పు, కరివేపాకు కొద్దిగా, బంగాళదుంప తురుము 1/2 కప్పు, ఎండుమిర్చి 3, కొత్తిమీర కొద్దిగా. మష్రూమ్ సుక్కా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ మనకి సుక్కా అంటే ఏంటి, దాని మీనింగ్, అసలు ఈ వంట ఎలా ఉండబోతోంది, స్టార్టరా లేకపోతే కర్రీయా ఏంటి అనే సందేహం మీ అందరికీ రావచ్చు. సుక్కా అంటే ఏంటి అంటే బేసిక్ ఒక కుర్మా టైప్ అండి. అంటే మనకు రోటీకి, తర్వాత పుల్గాలకు, ఏదైనా వాట్ ఎవర్, పులావ్లోకు దేనికైనా కూడా మనకు చాలా బాగుంటుంది, మసాలా కూరలాగా అని చెప్పొచ్చు. సో మష్రూమ్ అనేది శాకాహారమే, అది కేవలం నేల మీద మాత్రమే పెరుగుతుంది, అదొక్కటే ఇబ్బంది. సో దాన్ని మీరు నాన్ వెజ్ అని చాలా మంది తినడం కూడా మానేస్తారు. కాదండి, సో మష్రూమ్ శాకాహారము, చాలా మంచిది. విటమిన్ డి దొరికేటువంటి ఏకైక పదార్థం ఏది అంటే అది మనకు మష్రూమే. సో మష్రూమ్ ఏంటి అంటే ఒకటి బాగా నీట్గా శుభ్రంగా కడుక్కోవాలి, అదొక్కటే ఉంది తప్ప అది ఏదైనా కూడా కడుక్కుంటాము, ఆకుకూరలైనా కడుక్కుంటాము, మష్రూమ్ అయినా కడుక్కుంటాము. సో ఖచ్చితంగా మష్రూమ్ని స్టార్ట్ చేయండి, ఈ రోజు వరకు మీరు మొదలు పెట్టకపోయి ఉంటే గనక. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే, సుక్కా అన్నాం కదా, సుక్కా స్పెషాలిటీ ఏంటి అంటే ఒక పొడి తయారు చేస్తాం ముందు, దాన్ని ఉపయోగిస్తాం. అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించేస్తున్నాను. మనం ఎక్కడ నూనె ఏమి ఉపయోగించట్లేదండి. సో డ్రైగా నూనె లేకుండానే మనము కొన్ని వేయించుకొని పొడిగా తయారు చేసుకోబోతున్నాం. ఫస్ట్ ఇక ఈ సీక్వెన్స్లో అవన్నీ వేసుకోవచ్చు. ఫస్ట్ మిరియాలు వేసేసుకుందాం, బికాస్ కొంచెం టైం ఎక్కువ పడుతుంది కాబట్టి. కొంచెం ఘాటుకు తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి మిరియాలు. ఏదన్నా ఇప్పుడు నేను వేసే ఈ దినుసులు అవన్నీ కూడా మనం తినే ఘాటుకు తగ్గట్టు. కొందరికి ఆ చెక్క ఘాటు, దాల్చిన చెక్క ఘాటు, మిరియాల ఘాటు ఎక్కువ ఉంటేనే వాళ్ళకి నచ్చుతుంది. కొంతమందికి అసలు ఎక్కువ ఉంటే ఆహా ఆహా ఓహో అంటూ ఉంటారు. సో దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి. ఓకే, సో మిరియాలు, ఆ తర్వాత ధనియాలు కొంచెం తక్కువ వేసుకోండి, అంటే మిరియాలు అంత వేయనక్కర్లేదు. సో దాని టేస్ట్ డామినేట్ అవుతే బాగోదు కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోండి. ఆ తర్వాత యాలక్కులు కూడా ఇన్ని అక్కర్లేదు, ఇన్ని చాలు. ఆ తర్వాత ఇదిగోండి దాల్చిన చెక్క ఘాటు కొంతమందికి ఇష్టము, కొంతమందికి నచ్చదు, డామినేట్ చేస్తుంది అంటారు కాబట్టి, బట్ కొంచెం వేసుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత ఇదిగోండి లవంగాలు, ఇది కూడా మరి కొంచెం ఘాటు పదార్థాలే కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోండి. అలాగే సోంపు, ఇది పర్వాలేదు, అంటే కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా మనకి దానివల్ల ఇబ్బంది ఏమవ్వదు. ఆ తర్వాత ఇదిగో ఎండుమిరపకాయలు మనం తీసుకునే క్వాంటిటీకి తగ్గట్టుగా చూసుకొని వేసుకోవాలి. ఇది కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది అది. ఆ తర్వాత మెంతులు కూడా ఉన్నాయండి, అది కొంచెం 1-2 నిమిషాల తర్వాత వేద్దాం, బికాస్ తొందరగా వేగుతుంది కదా, అందుకనమాట. చూసారా, అంటే ఈ పొడిని మీరు మష్రూమ్కి అనే కాదు, మామూలుగా మీరు పనీర్ చేసుకున్నా, పొటాటో చేసుకున్నా, ఏది చేసుకున్నా కూడా ఈ పొడిని మీరు ఉపయోగించుకోవచ్చు. ఇది ఒకసారి చక్కగా వేయించేసుకుందాం. మంచి వాసన, ఆహా! అంటే దాల్చిన చెక్క, లవంగాలు వేగుతుంటే వచ్చే వాసన అయితే మామూలుగా ఉండదండి. సో ఆ తర్వాత కొంచెం మెంతులు లైట్గా, అన్ని క్వాంటిటీ కన్నా కూడా మనం వేసేది మెంతులు కొంచెం తక్కువగానే వేస్తాం. ఓకే, ఒకసారి చక్కగా వేయించేసుకున్నాం కదా. సో ఇలా వేయించుకున్నాక మనకు లైట్గా స్మెల్ అర్థమైపోతుంది, మంచి స్మెల్ వస్తుందని చెప్పి. సో అలా కొంచెం వచ్చిన తర్వాత ఒక కప్లోకి తీసేసుకుందాం. సో రంగు కూడా మారిపోయింది కాబట్టి మళ్ళీ మాడిపోయే లోపే తీసేసుకుందాం. స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నానండి ప్రస్తుతానికి. సో ఇప్పుడు దీన్ని మనము 1-2 నిమిషాలు చల్లార్చుకున్నాక ఒక పొడిలాగా తయారు చేసుకుందాం. సో ఇది సుక్కాలో ముఖ్యమైన స్టెప్ ఏంటి అంటే ఇదే, ఈ పొడే. సో ముందుగా పొడిగా తయారు చేసుకొని తీసుకొస్తాను, అండ్ ఆ తర్వాత మనం మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు.
ఆహా, ఘాటుగా భలే ఉందండి. యాక్చువల్గా కొంచెం అంటే టేస్ట్ ఇంకా చూడలేదు, కానీ వాసన చూస్తే వాంగీబాత్ పొడిలాగా ఉంది. వాంగీబాత్ పొడి తెలుసు కదా, మన ఎపిసోడ్లో కూడా చేసాము. అండ్ జనరల్గా కూడా వాంగీబాత్ కర్ణాటక వైపు ఎక్కువ చేస్తారు. అసలు సేమ్ అదే స్మెల్ వస్తుందన్నమాట. ఆహా, భలే ఉంది. దాంతో ఎప్పుడెప్పుడు నేను టేస్ట్ చేయాలా అని వెయిట్ చేస్తున్నాను యాక్చువల్లీ. సరే, ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకుందాం. ఇది కుర్మా అని చెప్పాను కదా, సో కుర్మాకి సంబంధించి అంటే కూరకి సంబంధించి, గ్రేవీ కర్రీకి సంబంధించి మనం నూనె వేసుకుంటున్నాం. ఒక 1 స్పూన్, మామూలు కూరల కన్నా కొంచెం 1/2 స్పూన్ ఎక్కువ వేస్తే బాగుంటుంది, బికాజ్ మష్రూమ్ కదా. అంటే చపాతీ కర్రీస్ ఎప్పుడు కూడా ఒక్క 1/2 స్పూన్ నూనె ఎక్కువ పడతాయి, బికాజ్ అది కొంచెం బాగా వేగాలి, నూనె బాగా తేలాలి బయటికి. తేలాలి అంటే మనం వేసింది బాగా ఉడికిన దానికి సంకేతం ఏంటి అంటే నూనె బయటకు వస్తుంది. సో అందుకే కొంచెం నూనె ఎక్కువ వేసుకుంటాం, లేకపోతే కొంచెం అంత టేస్టీగా రావు. సో ఫస్ట్ ఇదిగోండి పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత కాస్త పసుపు, ఆ తర్వాత కరివేపాకు, ఆ తర్వాత మామూలుగా అయితే మీరు సాధారణంగా ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవచ్చు ఈ టైంలో. సో మనం ఉల్లిపాయ ముక్కలు వాడడం కాబట్టి జనరల్గా ఉల్లికాడలు కూడా వేస్తూ ఉంటాము. ఈసారి ఈ వంటలో స్పెషల్ ఏంటి అంటే బంగాళదుంపల్ని ఇదిగోండి ఇలా పొడువుగా చక్కగా తురిమేసుకున్నాం. సో వాటర్లో నానబెట్టాము. సో వాటర్ లేకుండా చూసుకొని ఇలా పొడి పొడిగా వేసుకోండి. ఆల్రెడీ తీసేసాను వాటరు, బట్ అయినా కూడా ఏమైనా కొంచెం ఉంటే కూడా తీసేస్తున్నాను. బంగాళదుంప అంటేనే టేస్ట్. బంగాళదుంపను ఏ వంటలో వేసినా కూడా దాని రుచి ఎక్కడికో వెళ్ళిపోతుంది. అది దాని మ్యాజిక్ అండి. అఫ్కోర్స్ ప్రతిరోజు తింటే చాలా లావు అయిపోతాం అనుకోండి. బంగాళదుంపలు అంటే కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, పిల్లలకు చాలా మంచిది. పిల్లలకు కావాల్సింది ఏంటి? కార్బోహైడ్రేట్స్ కావాలి వాళ్ళకి కంపల్సరీ. మనకి ఒక 30% అవసరం అయితే వాళ్ళకి 60% కావాలి. ప్రోటీన్తో పాటు ఫైబర్తో పాటు బంగాళదుంపలు కూడా వాళ్ళకి సమానంగా కావాలి. కాబట్టి వాళ్ళ పరంగా చూసుకుంటే పర్వాలేదు, మన పరంగా చూసుకుంటే కొంచెం ప్రతిరోజు తినే ఇదైతే కాదు. సో ఇందులో కొంచెం మనం ఉప్పు వేసుకుందాం. వంటకి సరిపడా ఉప్పు నేను ఇప్పుడే వేసేస్తున్నాను. ఆ తర్వాత ఇందులో మనకి అల్లం పేస్ట్ కూడా ఉందండి. అల్లం పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి వేయించేసుకుందాం. సో మీరు అల్లం పచ్చిమిర్చి పేస్ట్ రూపంలో వేస్తాను అంటే అట్లా కూడా వేసుకోవచ్చు. అంటే గ్రేవీ కదా ఇది, ఇప్పుడు మన కుర్మా లాగా చేసుకుంటున్నాం కాబట్టి. సో గ్రేవీకి ఖచ్చితంగా ఈ బంగాళదుంప ఈ తురుము ఏదైతే ఉందో అదొక మంచి కన్సిస్టెన్సీ కూడా తీసుకొస్తుంది యాక్చువల్లీ. సో ఇందులో మనము మష్రూమ్ వేసుకుందాం. సో టొమాటో ముక్కలు వేయాలి, కానీ మష్రూమ్ కొంచెం మనకి లైట్గా ఉడికిన తర్వాత అప్పుడు మనం టొమాటో ముక్కలు వేసుకుందాం. ఓకే, సో చక్కగా మరీ సన్న ముక్కలు కాకుండా మీడియం సైజులో కట్ చేసుకొని బాగా వాష్ చేసి నానబెట్టినటువంటి మష్రూమ్. సో దీన్ని కూడా మనం చక్కగా ఒక 2 నిమిషాల పాటు ఇలా ఉడికించుకోవాలి. అండ్ మష్రూమ్ అనేది చాలా చాలా ఫాస్ట్గా అయిపోయేటువంటి వంట. అంటే మీకు బంగాళదుంపలు ఇవన్నీ ఎంత ఫాస్ట్గా అయిపోతాయో మష్రూమ్ కూడా సేమ్ కేటగిరీ, చాలా ఫాస్ట్గా అవుతుంది. అలా చూస్తుంటే 5 నిమిషాలు మీరు పెట్టి మూత పెట్టి అలా ఒక చిన్న పని చేసుకొని రండి. ఈలోపు మష్రూమ్లోంచి చక్కగా వాటర్ అది కూడా దిగిపోతుంది, మష్రూమ్ కూడా చాలా బాగా ఉడుకుతుంది. ఓకే, ఇది కొంచెం మనకు దగ్గర పడిన తర్వాత ఇందులో మనము టొమాటో ముక్కలు కూడా వేసుకుందాం. సో టొమాటో ముక్కలు కూడా సన్నగా కట్ చేసుకున్నాం కదా, సో దీన్ని కూడా దీనికి తగ్గట్టుగా వేసేసుకుందాం. ఇప్పుడు మనం అసలు సిసలైన కారం వేద్దాం. పచ్చిమిరపకాయలు ఒక 2 వేసామండి, బట్ కూర్మా అంటే కొంచెం మన కారంగా ఉండాలి. కానీ ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మనం తయారు చేసిన ఈ సుక్కా పొడి ఏదైతే ఉందో, అంటే మనకు ఆ మసాలా పొడి తయారు చేసుకున్నాం కదా, దీంట్లో కూడా ఎండుమిరపకాయలు ఉన్నాయి. సో దాన్ని బట్టి మీరు కారం వేసుకోవాలి, అదనమాట. నాకు తెలిసి సరిపోతుంది అనుకుంటున్నాను. ఇంతకన్నా వేస్తే మరి ఓవర్గా కారం అయిపోతుంది. ఓవర్గా కారం అయినప్పుడు ఏంటంటే మనం ఎక్కువ తినలేం. ఎక్కువ తిన్నప్పుడు దాని పోషక విలువలు అందవు, కొంచెమే అందుతాయి. సో అందుకు కూడా మరి ఓవర్గా స్పైసీగా చేసుకోనక్కర్లేదు వంటలు.
సో ఇది చక్కగా మిక్స్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకుని పెట్టుకున్న సుక్క పొడి, స్పెషల్ పొడి ఏదైతే ఉందో దాన్ని కూడా వేసుకుందాం. సరిపోతుందండి, మొత్తంగా నేనేం వేయట్లేదు, ఒక 2 స్పూన్లు మాత్రమే వేసాను, ఎందుకంటే చాలా ఓవర్ ఘాట్ అయిపోతుంది, అది కూడా మనకి ఇబ్బందే. అండ్ ఇప్పుడు దీంట్లో మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. కొంచెం కుర్మా అన్నాం కాబట్టి పర్వాలేదు, కొంచెం నీళ్లు ఒక 2-3 కప్పులు వేసుకున్నా కూడా ఇబ్బంది ఏం లేదు. అది మళ్ళీ దగ్గర పడుతుంది కాబట్టి మనకు చక్కగా, అంటే ఇలా పులావ్లోకి బిర్యానీలోకి అణువుగా ఉంటుందని చెప్పచ్చు. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాము. ఒక 5 నిమిషాల పాటు చక్కగా దాన్ని బాగా ఉడికిచ్చేస్తే ఇంకా స్మెల్ పక్కింటికి రావాల్సిందే. మీ అందరి కోసం ఈ చిట్కా. అమృతంలో మీ అందరి కోసం మరో చక్కటి చిట్కా. మనము అరటికాయ వేపుడు చాలా ఎక్కువగా చేసుకుంటూ ఉంటాం, బికాస్ ఆరోగ్యానికి హెల్తీ కాబట్టి. సో మరి అరటికాయ వేపుడు ఇంకా రుచిగా, ఇంకా కరకరలాడుతూ రావాలి అంటే ఏం చేయాలంటే, అరటికాయని ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత పల్చటి మజ్జిగలో ఒక 5 నిమిషాల పాటు ఉంచండి. ఆ తర్వాత వేపుడు తయారు చేసుకోండి. అప్పుడు వేపుడు చాలా చాలా టేస్టీగా కరకరలాడుతూ వస్తుంది. ఈ చిట్కా అందరికీ అవసరమే కాబట్టి ట్రై చేయండి. మష్రూమ్ సుక్క తయారు చేసుకుంటున్నాం కదండి, అలా చూస్తూ ఉండిపోయాను. స్మెల్ అయితే బ్రహ్మాండంగా వస్తుంది. ఆహా, ఇక అయిపోయినట్టే. చివరిగా కాస్త కొత్తిమీర వేసేసుకుంటే మష్రూమ్ సుక్క పూర్తయిపోయినట్టే. ఆహా, అసలు మష్రూమ్ కర్రీస్ అంటేనే నాకు చాలా ఇష్టము. మష్రూమ్ స్టార్టర్స్ అయినా, మష్రూమ్ కర్రీస్ అయినా. అంటే శాకాహారం తీసుకునే వాళ్లకు కాస్త ఆప్షన్స్ తక్కువ, ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం మనము. ఓకే, ఇలా మనకి బౌల్ కూడా రెడీగా ఉంది కాబట్టి సర్వ్ చేసేసుకుందాం. ఒక్క పిసర్ కారం అయితే 100% ఉంటుంది. ఇది అంటే ఉంటేనే కొంచెం బాగుంటుంది, మరి చప్పగా కాకుండా. సో పిల్లలకు పెట్టేటప్పుడు కొంచెం చూసుకొని పెట్టుకోండి. అంటే మేబీ కారం వేసే ముందు కాస్త వాళ్ళకి ఏమైనా తీయడము అలా ఏమన్నా ట్రై చేస్తే చేయొచ్చు. అంటే ఈ మధ్య పిల్లలు ఇటువంటివన్నీ బాగానే కారం తింటారండి. సో పైన నుంచి కాస్త జస్ట్ ఊరికే అలా కొత్తిమీర వేసేస్తే బాగుంటుంది. వేడివేడిగా, కారం కారంగా, రుచికరంగా మష్రూమ్ సుక్క రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మష్రూమ్ సుక్క తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కారం 2 టేబుల్ స్పూన్లు, ధనియాలు 3 టేబుల్ స్పూన్లు, మిరియాలు 1 కప్పు, లవంగాలు కొద్దిగా, యాలక్కులు కొద్దిగా, సోంపు 1 టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క కొద్దిగా, మెంతులు కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 3, అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు 1/2 టేబుల్ స్పూన్, మష్రూమ్ ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1/2 కప్పు, కరివేపాకు కొద్దిగా, బంగాళదుంప తురుము 1/2 కప్పు, ఎండుమిర్చి 3, కొత్తిమీర కొద్దిగా. మష్రూమ్ సుక్క తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక పాన్ లో మిరియాలు, ధనియాలు, యాలక్కులు, దాల్చిన చెక్క, లవంగాలు, సోంపు, ఎండుమిర్చి, మెంతులు వేసి వేయించి ఒక బౌల్లోకి తీసుకొని మెత్తగా పొడి కొట్టుకోవాలి. తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడయ్యాక అందులో పచ్చిమిర్చి, పసుపు, కరివేపాకు, బంగాళదుంప తురుము, ఉప్పు, అల్లం పేస్ట్ వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో మష్రూమ్ ముక్కలు, టొమాటో ముక్కలు, కారం, మిక్సీ పట్టుకున్న మసాలా పొడి వేసి కాస్త నీళ్లు పోసి కలిపి కొద్దిసేపు బాగా మగ్గించుకొని చివరిగా కొత్తిమీర వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మష్రూమ్ సుక్క రెడీ. చూసారు కదా, మష్రూమ్ సుక్క తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. పొడి మాత్రం అద్భుతంగా తెలుస్తోంది. మసాలా పొడి ఘాటు బాగా తెలుస్తుంది. అఫ్ కోర్స్ మిరియాలు అవన్నీ ఉన్నాయి కాబట్టి కలిసిపోతుంది ఆ ఘాటు అందులో. అఫ్ కోర్స్ ఇది మనకు టోటల్గా నేను ఇంకా అలా ఒక చపాతీ ముక్కో లేకపోతే పులావ్లోనో అన్నంలోనో కలుపుకొని ఇలా తీసుకుంటే ఇంకా ఒరిజినల్ టేస్ట్ తెలుస్తుంది, మష్రూమ్ అవన్నీ కూడా తింటే. కానీ బాగుందండి, చాలా ఉప్పు కారం అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది. అండ్ టొమాటో ముక్కలు ఎందుకు వేసామంటే కాస్త పులుపు రుచి కోసం. ఇది కూడా పర్ఫెక్ట్గా ఉందన్నమాట. చాలా చాలా బాగుంది. దీంట్లో ఏమైనా కాస్త కొంచెం కారాలు, ఉప్పులు మీరే మీ ఇంటికి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసుకోవడమే, అంతే. సూపర్ సూపర్ టేస్టీగా ఉందండి. అసలు ఈరోజు అమృతంలో నేను చేసిన ఈ 2 వంటకాలు కూడా చాలా బాగున్నాయి. చాలా స్పెషల్ వంటకాలు. ఊతప్పం కానివ్వండి, ఇది కానివ్వండి, తప్పకుండా మీరు కూడా ప్రయత్నించండి. ఇది ఇవాటి మన అమృతం. రేపటి అమృతంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.